హలో డ్రామా లవర్స్, వెల్కమ్ టు ద డ్రామా సైట్. మనం మన ఛానల్లో మై డెస్క్ మేట్ అనే చైనీస్ హై స్కూల్ రొమాంటిక్ కామెడీ డ్రామాని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాము. మీలో ఎవరైనా ముందు పార్ట్స్ మిస్ అయి ఉంటే లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంచుతాను, లేదంటే మన ఛానల్లోకి వెళ్ళి చూడండి. ఎపిసోడ్ ఓపెనింగ్లో షెన్జేని లిటిల్ కింగ్ కాంగ్ బార్బెక్యూ పార్టీకి ఇన్వైట్ చేస్తుంది. తన బాధను మొత్తం పోగొట్టడానికి సరదాగా కాసేపు మాట్లాడదామని ఈ ప్లేస్కి రమ్మంటుంది. కానీ సడన్గా ఒక బర్త్డే పార్టీని అరేంజ్ చేయడంతో షెన్జే సర్ప్రైజ్ ఫీల్ అయ్యి చాలా హ్యాపీగా కూడా ఫీల్ అవుతాడు. ఆ తర్వాత కింగ్ కాంగ్ క్యాండిల్ని ఊదుమని నీకు ఒక విష్ ఉంటే దాన్ని కోరుకోమని అన్న తర్వాత తనైతే వెంటనే కోరేసుకుంటాడు. ఏంటి అని అడిగినా సరే ఎప్పట్లానే ఎవ్వరు చెప్పరు. చెప్తే ఆ విష్ నెరవేరదేమో అని అంటాడు. సర్లే నువ్వే నాకు తీసుకువచ్చావు జిన్హాన్ అని అడిగితే తను మాత్రం ఒక కాలేజ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ బుక్ అచ్చం డోడో ఇచ్చిన అదే లాంటి ఒక బుక్ ని ఇవ్వడంతో తను షాక్ అయిపోతాడు. నువ్వు డోడో ఎందుకు నాకు ఇలాంటి బుక్స్ అన్ని ఇస్తున్నారు అని అడిగితే మరి ఇలాంటి బుక్స్ చదివితేనే నువ్వు కాలేజ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ లో పాస్ అవ్వగలవు. ఆ తర్వాత నువ్వు ఒక మంచి కాలేజ్ లో జాయిన్ అవుతావు, లేదంటే ఫెయిల్ అయ్యి మళ్ళీ ఇదే స్కూల్లో చదువుకుంటావు. అందుకే నేను నీకు బుక్ ఇస్తున్నాను, సరిగ్గా చదువుకొని అంటాడు. వీళ్ళకి బాగా బోర్ కొట్టేస్తూ ఉంటుంది కాబట్టి ట్రూత్ ఆర్ డేర్ గేమ్ ఆడదాం అనుకుంటారు. వీళ్ళ భాషలో ట్రూత్ ఆర్ డేర్ అంటే ఎంప్రెస్మెంట్ ఫీల్ అయ్యే కొన్ని విషయాల్ని ఎక్స్ప్రెస్ చేస్తూ వాళ్ళ ఫ్రెండ్స్ తో పంచుకోవాలని అర్థం. ముందుగా బాటిల్ రొటేట్ అయ్యి జిన్హాన్ వైపే తిరుగుతుంది కాబట్టి జిన్హాన్ ని తన లైఫ్ లోనే మోస్ట్ ఎంబరేజింగ్ మూమెంట్ గురించి చెప్పమంటారు. తను చాలా ఎక్కువగా ఏ మూమెంట్ ని తలుచుకుంటూ ఎప్పుడు అవమానంగా ఫీల్ అవుతూ ఉంటాడో అలాంటి ఒక మూమెంట్ ని షేర్ చేసుకోమని అంటారు. కింగ్ కాంగ్ అయితే జిన్హాన్ ఏం చెప్పేస్తాడని ఆవేశపడి తను చెప్తూ ఉన్నది రికార్డ్ కూడా చేసేస్తూ ఉంటుంది. ఇప్పుడే తను చెప్తాడు, ఒకసారి తన ఫ్యాన్స్ అందరూ తిన కోసం గొడవ పడుతూ ఉన్నారు, ర్యాలీస్ కూడా చేస్తూ ఉన్నారు. ఆ టైంలో వాళ్ళందరినీ ఆపే బాధ్యత తిందే కాబట్టి అక్కడికి వెళ్ళాడు. కానీ ఒక మేనేజర్ మాత్రం తిను జిన్హాన్ కాదు, తిను ఒక ఫేక్ జిన్హాన్ అని చెప్పి తిన్ను మాత్రం కంప్లీట్ గా నెగ్లెక్ట్ చేసి అక్కడి నుంచి తోలేశాడంట. అందరి ముందు తను చాలా అవమానంగా ఫీల్ అయ్యాడు. ఈ విషయం గురించి తను ఎప్పుడు రిగ్రెట్ అవుతూ ఉంటాడు. ఆ మేనేజర్ ని తలుచుకుంటేనే ఒళ్ళంతా రగిలిపోతూ ఉంటుందని అంటూ ఉంటాడు. ఇంకా కింగ్ కాంగ్ విషయానికి వస్తే చిన్నప్పుడు తను చాలా చిన్న వయసులో ఉన్నప్పుడు జిన్హాన్ కాన్సర్ట్కి ఒకటి అటెండ్ అవుదాం అనుకుంది. కానీ తన దగ్గర సరిపడే డబ్బులు లేవు. అందుకే వాళ్ళ పేరెంట్స్ ఇద్దరికి చెప్పకుండా డబ్బుల్ని కొంచెం తీసుకొని ఇంటి నుంచి పారిపోయి ఆ కాన్సర్ట్కి వెళ్దాం అనుకుంది. కానీ దారిలో దారి తప్పిపోయింది. వాళ్ళ పేరెంట్స్ వస్తారేమో అని చాలా అంటే చాలా ఎదురు చూసింది. కానీ ఎంతసేపు వెయిట్ చేసినా వాళ్ళ పేరెంట్స్ మాత్రం ఈమెని తిరిగి తీసుకువెళ్ళడానికి రాలేదు. చివరికి ఈమె సరిగ్గా దారిని తెలుసుకొని పూర్తిగా దారి మొత్తాన్ని బ్రెయిన్లో మ్యాప్ లాగా ఫిక్స్ చేసుకొని ఇంటికి తిరిగి వచ్చిందనమాట. తీరా చూస్తే వాళ్ళ మమ్మీ డాడీ అసలు తన గురించి పూర్తిగా పట్టించుకోకుండా ఇంట్లో కూర్చొని రొమాన్స్ చేస్తూ ఉంటారు. లిటిల్ కింగ్ కాంగ్కి ఇదే తన లైఫ్లో జరిగిన వన్ ఆఫ్ ద మోస్ట్ ఎంబ్రేసింగ్ మూమెంట్ అని చెప్పంగానే వాళ్ళిద్దరూ నవ్వుతారు. షెన్జే విషయానికి వచ్చేస్తే తను అవమానంగా ఫీల్ అయిన విషయం ఏమీ లేదు, కానీ వాళ్ళ పేరెంట్స్ తన్ని సరిగ్గా పట్టించుకోరు. ఇదే తన లైఫ్లో మొదటి రిగ్రెట్. ఒకవేళ వాళ్ళ పేరెంట్స్ కనీసం రోజులో కొంతసేపు అయినా షెన్జేతో టైం స్పెండ్ చేస్తే కనుక తిను ఇలా ఉండేవాడు కాదు, చాలా హ్యాపీగా ఉండేవాడు, సరిగ్గా చదువుకునేవాడు, వాళ్ళ పేరెంట్స్కి రెస్పెక్ట్ ఇచ్చి ప్రతి ఒక్క దానిలోనూ ప్రతి ఒక్క విషయంలోనూ తను ఫస్ట్ ప్లేస్లో ఉండేవాడని చెప్తాడు. లిటిల్ కింగ్ కాంగ్ చెప్పిన దాని ప్రకారం జిన్హాన్ కాన్సర్ట్కి వెళ్దాం అన్నప్పుడే తను దారి తప్పిపోయింది. అంటే ఆ రోజు నుంచి తను ఇప్పటి వరకు ఒక్కసారి కూడా జిన్హాన్ కాన్సర్ట్కి వెళ్ళలేదు. కాబట్టి జిన్హానే స్వయంగా నేను నెక్స్ట్ కాన్సర్ట్కి నీకు స్పెషల్గా టికెట్స్ ఇప్పిస్తాను, నువ్వు ఏం బాధపడుకొని చెప్పంగానే జిన్హాన్ మాటలకి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి నేను కూడా వస్తాను, ఆగు మన ఇద్దరం కలిసి డ్రింక్స్ తీసుకొని వద్దామని షెన్జేని అక్కడే వదిలేసి వాళ్ళిద్దరు లోపలికి వెళ్తారు. వాళ్ళిద్దరు ఎలాగో వెళ్ళిపోయారు కాబట్టి షెన్జే రోజు చూసుకున్నట్టే వాళ్ళ డాడీతో చిన్నప్పుడు తను బాస్కెట్ బాల్ ఆడి ఉంటాడు. ఆ వీడియోని ఆపకుండా రిపీట్ మోడ్లో చూస్తూ ఉంటాడు. అక్కడ వాళ్ళ డాడీ ఇప్పట్లా కాకుండా షెన్జేని ప్రేమగా ముద్దు పెట్టుకుంటారు, తనతో ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు. ఆ వీడియోని చూసి తను కన్నీరు కారుస్తూ ఉంటాడు. ఇదే టైంకి వీళ్ళిద్దరూ కొన్ని డ్రింక్స్ని తీసుకొని వస్తారు. కానీ షెన్జేని ఆ మోడ్లో ఉన్నప్పుడు డిస్టర్బ్ చేయకూడదు అనుకుంటారు. తనకి కాస్త ప్రైవసీ ఇద్దాం అనుకొని మళ్ళీ వీళ్ళిద్దరూ వెనక్కి తిరిగి వెళ్ళిపోదాం అనుకుంటారు. అందుకోసమే లిటిల్ కింగ్ కాంగ్కి చెప్తే తను కూడా అర్థం చేసుకొని సరే అయితే పద, నాకు నిద్ర వస్తుంది, షెన్జేని ఒంటరిగానే వదిలేద్దాం, వాడికో మెసేజ్ పెట్టేద్దాం, వాడే అర్థం చేసుకుంటాడులే, వాడి ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకుంటే అంత సర్దుకుపోతుందని వాళ్ళిద్దరూ వెళ్తారు. షెన్జేకి మెసేజ్ కూడా చేస్తారు, అదేంటి డ్రింక్స్ తీసుకొస్తానని వెళ్ళారు కానీ ఇంకా రాలేదు, సరే అయితే నేను కూడా ఇంటికి వెళ్ళిపోదాము అని అనుకుంటాడు. కరెక్ట్ టైంకి వాళ్ళ డాడీ ఎంట్రీ ఇస్తారు. వాళ్ళ డాడీ వచ్చి రాగానే షెన్జే షాక్ అయిపోతాడు. ఎందుకంటే జనరల్గా ఏ షెన్జే బర్త్డేకి కూడా వాళ్ళ డాడీ వచ్చిందే లేదు. అలాంటిది ఇప్పుడు ఈ టైంలో వాళ్ళ డాడీ వచ్చారంటే నిజంగానే ఆశ్చర్యపోతారు. ఆ తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళి చూస్తే అదేంటిరా నీ ఇల్లు ఇంత చిన్నగా ఉంది, మన లగ్జరీస్ విల్లాని వదిలేసి నువ్వు ఇంత చిన్న ఇంటికి మూవ్ అవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది, నాకు అర్థమైంది, నువ్వు నీ ఫ్రెండ్స్ కోసమే కదా ఇక్కడికి వచ్చి ఉంటావు, నువ్వు ఫ్రెండ్స్తో ఉండు, నేను కాదన్ను, నీ ఫ్రెండ్స్కి నువ్వు వాల్యూ ఇస్తున్నావు అంటే నేను దానికి అబ్జెక్షన్ ఏమీ పెట్టను, కానీ నువ్వు మీ ఫ్రెండ్స్ కోసం ఇల్లే మారాల్సిన అవసరం అయితే లేదు, అందుకోసమే దాని గురించి చెప్పడానికి ఇక్కడికి వచ్చాను. ఇంకేంటి ఎలా చదువుతున్నావని తన బర్త్డే తప్ప అన్ని విషయాల గురించి మాట్లాడుతూ ఉండడంతో షెన్జే బాధగా ఫీల్ అవుతాడు. వాళ్ళ నాన్నకి అసలు వాళ్ళ షెన్జే బర్త్డే అన్న విషయమే మర్చిపోయారేమో అని అనుకుంటే కరెక్ట్ టైంకి వాళ్ళ నాన్న షెన్జే కోసం ఒక గిఫ్ట్ని తన పాకెట్లో నుంచి తీసి పైన పెడతాడు. తీరా చూస్తే షెన్జే షాక్ అయ్యి అదేంటి నాన్న ప్రతి
ప్రతిసారి మీరు పార్సెల్లోనే కదా నాకు గిఫ్ట్స్ పంపిస్తారు, ఈసారి ఏంటి నా బర్త్డేని గుర్తుపెట్టుకొని స్వయంగా నా ఇంటికి వచ్చి మరి మీ చేతితో గిఫ్ట్ ఇచ్చారు అని అంటే నా కొడుకు బర్త్డేని మాత్రం నేను మర్చిపోతానే ఏంటి? ప్రతిసారి నాకు వర్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నీకు గిఫ్ట్స్ అన్నిటిని పార్సెల్లో పంపిస్తాను, ఈసారి నాకు వర్క్ తక్కువ ఉంది, నువ్వు కూడా గుర్తొచ్చావు, ఎలాగో నీకు క్లాస్ పీకాలి అందుకోసం ఇక్కడికి వచ్చాను, ఇంతకీ ఏం గిఫ్టో చూడు అని అనగానే ఆ గిఫ్ట్ని ఓపెన్ చేసి చూస్తే షెన్జేకి దానిలో ఒక పెన్ కనబడుతుంది. నీకు ఎప్పుడు పంపించే గిఫ్ట్ కన్నా ఇది కాస్త ఆడ్గా ఉంది కదా, నీకు ఎప్పుడు కాస్ట్లీ గిఫ్ట్స్ పంపిస్తాను కానీ ఈసారి సాధారణమైన పెన్ ఎందుకు తీసుకువచ్చానని ఒక ఫ్లాష్ బ్యాక్ని చెప్తాడు. రీసెంట్గా మళ్ళీ మిస్ చెన్ని కలవడానికి ఆయన అయితే వెళ్తారు. మిస్ చెన్ అప్పుడు కలిసిపోయినసారి ఫ్యామిలీ ఇంపార్టెన్స్ గురించి చెప్పి మీరు మీ అబ్బాయితో ఎక్కువ టైం స్పెండ్ చేయాలన్న విషయాల గురించి క్లాస్ పీకి ఉంటుంది కదా, కానీ ఈసారి అలా కాదు. షెన్జే నేషనల్ ఛాంపియన్షిప్ స్పోర్ట్స్ అకాడమీలో ట్రైనింగ్ సెషన్స్కి వెళ్ళాలనుకుంటున్నాడు. ఆ ట్రైనింగ్ కేవలం 15 రోజులు మాత్రమే ఉంటుంది. అతను నా దగ్గరికి లీవ్ లెటర్ తీసుకొని వచ్చాడు, నేను సైన్ పెట్టేయచ్చు, కానీ నాకన్నా ముందు మీరు సైన్ పెడితేనే నేను దాన్ని అప్రూవ్ చేయగలను, కానీ మీకేమో స్పోర్ట్స్ అంటే ఇష్టం లేదని విన్నాను. కానీ షెన్జేకి చదువు కన్నా స్పోర్ట్స్ అంటేనే చాలా ఇష్టం, అతనికి స్పోర్ట్స్ అంటే ప్రాణం. అలాంటిది మీరు షెన్జే స్పోర్ట్స్ కెరీర్ని సపోర్ట్ చేస్తే అతను బాగా ఆడతాడు, నేషనల్ ఛాంపియన్షిప్ని కూడా గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. మీరు ఒకసారి ఆలోచించండి, మీ అబ్బాయే కదా, మీ అబ్బాయికి నచ్చిన పని చేస్తే అతను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు అని అంటుంది. మిస్ చెన్ మాటలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళ నాన్న ఇప్పుడు ఆయన ఒపీనియన్ని కంప్లీట్గా చేంజ్ చేసుకోవడానికి ఇక్కడికి షెన్జే దగ్గరికి వచ్చి ఆ లీవ్ లెటర్ మీద సైన్ పెడదాం అనుకుంటాడు. కానీ అంత ఈజీగా సైన్ పెట్టేస్తే ఆయన సీఈఓ ఎందుకు అవుతారు, అది కూడా టైం సెన్స్ పాటించే ఒక రిచ్ సీఈఓ ఎందుకు అవుతారు చెప్పండి. అందుకే ఇప్పుడు షెన్జే దగ్గరికి ఒక ఫిట్టింగ్ పెట్టడానికి వస్తాడు. షెన్జే ఆ లీవ్ లెటర్ మీద అయితే నేను సైన్ పెడతాను, కానీ నెక్స్ట్ మంత్లీ ఎగ్జామ్లో మాత్రం నువ్వు ఇప్పుడు లాస్ట్ ర్యాంక్లో ఉన్న ఒక 30 ప్లేసెస్ నీ ర్యాంక్ పైకి అయితే వెళ్ళాలి అని ఒక ఫిట్టింగ్ పెట్టంగానే షెన్జే సరే నాన్న అని అంటాడు. అంటే లాస్ట్ నుంచి 38th ర్యాంక్, 30 ర్యాంక్స్ పైకి వెళ్ళడం అంటే కూడా షెన్జే లైఫ్లో అది ప్రోగ్రెసే కాబట్టి వాళ్ళ నాన్న ఇలా ఆలోచించి ఉంటారు. షెన్జే ప్రస్తుతానికి ఓకే చెప్తాడు. ఆ పెన్నే చూస్తూ అసలు నేను ఎందుకు మా నాన్నతో ఒప్పుకున్నాను, కనీసం బేరం కూడా ఆడలేదు, మరి 30 అంటే ఎలాగరా బాబు, కనీసం ఒక 10 అన్నా సరే బేరం ఆడాల్సింది కదా అని చెప్పి సిగ్గు లేకుండా తనలో తనే సొనుక్కుంటూ ఉంటాడు. షెన్జే ఇంకేం చేస్తాడు, వాళ్ళ నాన్న ఫిట్టింగ్ పెట్టారు, ఇంకా వాళ్ళ నాన్న ఫిట్టింగ్కి కూడా తిను ఒప్పుకున్నాడు కాబట్టి ఇప్పుడు తిను చదువుకోవాలంటే అంత ఈజీ పని కాదు కాబట్టి జిన్హాన్ దగ్గరికి వెళ్ళి విషయం మొత్తం చెప్పిన తర్వాత జిన్హాన్ హెల్ప్ తీసుకొని లిటిల్ కింగ్ కాంగ్తో కలిసి కూర్చొని చదువుకుందామని నిర్ణయించుకుంటాడు. అలాగే ఇవాళ నుంచి వీళ్ళ ముగ్గురు కూడా కంబైన్ స్టడీస్ చేస్తారని అర్థం. రాత్రి అంతా చదువుకున్న తర్వాత నెక్స్ట్ మార్నింగ్ లైబ్రరీలో కూడా కూర్చొని చదువుకుంటూ ఉంటారు. కానీ లిటిల్ కింగ్ కాంగ్ ఇంకా జిన్హాన్ అటువైపు కూర్చుంటారు. షెన్జే మాత్రం వీళ్ళిద్దరికి ఆపోజిట్ డైరెక్షన్ లో కూర్చుంటాడు. షెన్జే ఎంత చదువుతున్నా అతనికి కాన్సెప్ట్స్ అయితే సరిగ్గా ఎక్కట్లేదని అర్థమవుతుంది తనకి. అందుకే తను చదవడానికి మరీ ముఖ్యంగా మ్యాథ్స్ తనకి ఏమీ రావట్లేదు కాబట్టి జిన్హాన్ని ఏదో కొన్ని టిప్స్ అడుగుతూ ఉంటే జిన్హాన్కి మాత్రం ఒక థియరీ తెలుసని, దాని ప్రకారం నీకు ఏ టీచర్ అయితే అస్సలు ఇష్టం లేదో ఆ సబ్జెక్ట్ నీకు అస్సలు రాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ నీకు ఇంగ్లీష్ టీచర్ అంటే నచ్చరంటే నీకు ఇంగ్లీష్ అస్సలు అర్థం కాదు, నీకు ఇంగ్లీష్లో ఎప్పుడు తక్కువ మార్క్స్ వస్తాయని అర్థం అని అనగానే లిటిల్ కింగ్ కాంగ్ ఇంకా షెన్జే వీళ్ళిద్దరూ కూడా మా ఇద్దరికి మిస్ చెన్ అంటే అస్సలు ఇష్టం లేదనుకుంటా, అందుకే మా ఇద్దరికి ఎప్పుడు మ్యాథ్స్లో తక్కువ మార్క్సే వస్తాయని అనుకుంటారు. అంటే ఇప్పుడు షెన్జే అనుకుంటాడు ఒకవేళ కనుక నేను మిస్ చెన్ని ఇష్టపడడం మొదలు పెడితే నాకు మ్యాథ్స్ బాగా వచ్చేస్తుందని, అందుకే ఈ థింగర్ ఆలోచనని ఇంప్లిమెంట్ చేద్దామని క్లాస్లోకి వెళ్ళి కన్ను ఆర్పకుండా మిస్ చెన్నే చూస్తూ ఉంటాడు. మిస్ చెన్ ఏమో క్లాస్ చెప్పాలా వీడు నన్ను చూస్తున్నాడని ఆలోచించాలో అర్థం కాక ఫాస్ట్గానే క్లాస్ కంప్లీట్ చేసుకొని భయంగా తన ఆఫీస్ రూమ్లోకి పారిపోతుంది. కానీ షెన్జే మాత్రం ఆమెని ఫాలో అవుతూ ఆమెని పట్టుకుందాం అనుకుంటాడు కానీ కుదరదు. అదే టైంకి అక్కడికి లీలా ఇంకా జిన్ వస్తారు. ఇక్కడ ఏం చేస్తున్నావు షెన్జే అని అడిగితే తను ఒక అమ్మాయి కోసం వెయిట్ చేస్తున్నాడని, ఆ అమ్మాయి తనకి దొరికితే తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు, ఆ అమ్మాయిని తను ఇష్టపడడం మొదలు పెట్టాలనుకుంటున్నాడు అని చెప్పేసరికి లీలా తన గురించే చెప్తున్నాడేమో అని చాలా మురిసిపోతూ ఉంటుంది. అయితే సరే ఆ అమ్మాయి ఎలా ఉంటుందో చెప్పు అని అంటే చూడ్డానికి అందంగా ఉంటుంది, ఇంకా నేనంటే ఆమెకి అస్సలు నచ్చుండకపోవచ్చు, అందుకే ఎప్పుడు నాతో గొడవ పడుతూనే ఉంటుంది, ఇంకా ఆమెకి గర్వం ఎక్కువ, చాలా తెలివైనది కూడా అని చెప్పంగానే నేనేనేమో అనుకుని లీలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ మురిసిపోతూ ఉంటుంది. ఇంకా అంతే బ్యాడ్ టెంపర్డ్, చాలా కోపం ఎక్కువ, కోపిష్టిది, అసలు ఆ అమ్మాయి వేస్ట్ ఫెలో అని చెప్పంగానే లీలా నేను కాదేమో, ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు అని అడిగితే మిస్ చెన్ అని అంటాడు. ఇప్పటి వరకు ఏదో ఎక్స్పెక్ట్ చేసిన లీలా షాక్ అయ్యి మిస్ చెన్నా అంటే ఇప్పటి వరకు నువ్వు మాట్లాడుతుంది మిస్ చెన్ గురించా, నా గురించి అనుకున్నానే అని తన మనసులో అనుకుంటుంది. ఇంకా వీడితో మాట్లాడడం వేస్ట్, వీడికి అసలు నచ్చను అనుకుంటే నేను ఏం చేస్తే నచ్చుతాను. షెన్జేకి హెల్ప్ చేద్దామని సరే అయితే నువ్వు మిస్ చెన్ని ఇష్టపడాలనుకుంటే కనుక మిస్ చెన్కి ఏమేమి ఇష్టమో అన్ని విషయాలు తెలుసుకొని చెప్పి అయితే అక్కడి నుంచి వెళ్తుంది. ఆ తర్వాత అటువైపుగా వెళ్తున్న పీటీ టీచర్ని షెన్జే ఆపి మిస్ చెన్కి ఏమేమి ఇష్టమో మీరు చెప్పండి అని అడుగుతాడు. నిజానికి ఈ పీటీ టీచర్ మిస్ చెన్ని ప్రేమిస్తూ ఉంటాడు, వన్ సైడెడ్ లవ్
లవ్ అయి ఉంటుంది. మిస్ చెన్ ఇంకా యాక్సెప్ట్ చేయదు ఇతని లవ్ని. అందుకోసమే మిస్ చెన్కి ఇష్టమైన వస్తువులు, ఆమెకి ఏమేమి ఇష్టమో ఇష్టాలు అయిష్టాలన్నీ ఈ పీటీ టీచర్ని పట్టుకొని అడుగుదాం అనుకుంటాడు. కానీ అతను మాత్రం మెలికలు తిరుగుతూ సిగ్గుపడుతూ ఉంటాడు. బాబోయ్ పడిన సిగ్గు చాలు కానీ ఇంకా పదండి. ఆవిడ రూమ్లోకి వెళ్ళి ఆమె డైరీలో ఏమేమి రాసుకుంటుందో మనం చూద్దామని చెప్పి మిస్ చెన్ పర్మిషన్ లేకుండా ఆమె డైరీని అయితే ఓపెన్ చేస్తాడు ఆ పీటీ టీచర్. కానీ షెన్జేకి అదే టైంలో ఆ డైరీలో అతని పేరు అయితే కనబడుతుంది. దానిలో షెన్జే గురించి బ్యాడ్ రిమార్క్స్ అన్ని రాసుకుంటూ ఉంటుంది. జనరల్గా తను బాగా చదవడు, ఇంకా స్కూల్లో స్టూడెంట్స్ అందరినీ బుల్లీ చేస్తాడు, వాళ్ళందరినీ ఏడిపిస్తాడు, ఇసికిస్తాడు, బాధిస్తాడు అని తన గురించి నెగిటివ్ రివ్యూ రాయడంతో షెన్జే ఫీల్ అవుతాడు. ఈ లోపే అక్కడికి వచ్చిన మిస్ చెన్, ఏం చేస్తున్నారు మీరు అసలు ఇక్కడ, నా డెస్క్ ఎందుకు తీస్తున్నారు అని అంటే, ఏం లేదు నా బుక్ ఒకటి పోయింది, దాన్ని వెతుక్కోవడం కోసమే ఇక్కడికి వచ్చానని కవర్ చేస్తాడు. పీటీ టీచర్ కూడా షెన్జేకి కవర్ చేయడంతో ప్రస్తుతానికి షెన్జేని అక్కడి నుంచి పంపించేస్తారు. ఆ తర్వాత మిస్ చెన్ తన 2 డైరీస్ సేఫ్ గా ఉన్నాయన్న విషయాన్ని అయితే చెక్ చేసుకుంటుంది. ఈ డైరీస్ లో ప్రతిరోజు మిస్ చెన్ స్టూడెంట్స్ మీద ఆమెకున్న పర్సనల్ ఒపీనియన్ ని నోట్ చేసుకుంటుంది. అందుకే స్టూడెంట్స్ ఎవరి చేతిలోనూ ఈ డైరీ పడకూడదని ఎప్పుడు భద్రంగానే దాచుకుంటూ ఉంటుంది. ఇప్పుడు షెన్జే మిస్ చెన్ యొక్క డైరీలో తన గురించి రాసిన బ్యాడ్ రివ్యూ గురించి లిటిల్ కింగ్ కాంగ్కి చెప్తాడు. దాంతోపాటు ఆ బుక్ లోపల తన పేరే కాదు నీ పేరు కూడా ఉంది, నీ పేరుతో పాటు జిన్ పేరు కూడా ఉంది. మన ముగ్గురం ఎలాగో సరిగ్గా చదవము, ఎప్పుడు అల్లరి చేస్తూ ఉంటాం, మనకి మార్క్స్ కూడా ఎంత ఆవిడ చెప్పినా పెరగట్లేదు, కాబట్టి మనల్ని సెక్షన్ మార్పించేస్తుందేమో, మనం బ్యాడ్ స్టూడెంట్స్గా మిస్ చెన్ బ్రెయిన్లో ఫీడ్ అయిపోయాం, ఇంకా మనం గుడ్ అవ్వలేమా, మనం ఎందుకు ఇలా తయారవుతున్నాం, మనం బాగా చదువుకోవాలని వీళ్ళిద్దరికి ఇద్దరు మోటివేట్ చేసుకుంటూ ఉంటారు. ఈ సీన్తో అయితే ఈ పార్ట్ ఎండ్ అవుతుంది. నెక్స్ట్ పార్ట్ 3 కూడా మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే మర్చిపోకుండా వెళ్లే ముందు ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.